దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనం. మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నమ్మకత్వానికి ధనం ఒక ప్రవేశ స్థానం. ప్రియులారా, ఇది యేసు నుండి వచ్చిన అద్భుతమైన మాట. దీనికి అనేక అన్వయింపులు కలవు. అయితే సందర్భంలో చూస్తే యేసు ప్రభువారు ధనము గురించి చెబుతున్నారు. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుని ఉపమానం ధనం విషయంలోని అతని అపనమ్మకత్వాన్ని గురించి చెబుతుంది. యేసు ఇదే సత్యాన్ని తదుపరి వచనములో పునరావృతం చేసి అన్యాయపు సిరి పదాన్ని మిక్కిలి కొంచెమునకు ప్రత్యామ్నాయముగా వాడాడు. ప్రియులారా, అతి తక్కువ స్థాయి గృహ నిర్వాహకత్వం ధనమని చెప్పడంలో వాక్యములో ఎలాంటి సందేహానికి తావులేదు. ఇది కొన్ని తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఒకవేళ ధనం మిక్కిలి కొంచెమైతే, ధనం విషయంలో దేవుణ్ణి నమ్మలేకపోతే, నిత్యత్వం వంటి గొప్ప విషయాల్లో ఆయన్ని ఎలా నమ్మగలం? అవును, నేను పరలోకానికి వెళుతున్నానని తెలుసు, కానీ నా సంఘానికి దశమ భాగాన్నివ్వడంలో దేవుణ్ణి నమ్మలేకపోతున్నాను అని ఒకరు ఎలా చెప్పగలడు అని ఒక దైవజనుడు చెప్పాడు. ప్రియులారా, ఇచ్చే విషయంలో దేవుణ్ణి నమ్మడానికి తగిన విశ్వాసం లేకపోతే అప్పుడు ఆ విశ్వాసం మనలను పరలోకానికి ఎలా చేర్చగలదు? ప్రియులారా, యవనస్తుడైన ధనవంతునికి యేసు ఇదే తర్కాన్ని వాడాడు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఈ వ్యక్తికి బహిరంగముగా భక్తి రూపం ఉంది. ప్రతిదీ సవ్యముగా చేశాను అని చెప్పుకున్నాడు. కానీ యేసు అతని హృదయాన్ని చూచి సమస్తమును అమ్మి బేదలకిమ్ము అని చెప్పాడు. ప్రియులారా, దేవుని పట్ల నిజంగా ఎంత తీర్మానం ఉందో అతని స్పందన బట్టి యేసు చెప్పగలడు. ధనాన్ని వాడే విధానం దేవునిలోని నీ విశ్వాసము గురించి అనేక విషయాలను చెబుతుందని తెలుసా? ఒకవేళ ధనం విషయంలో దేవుని పట్ల నమ్మకముగా లేకపోతే దేవునిలో నిజమైన విశ్వాసాన్ని ఉందని చెప్పలేరు. నమ్మకత్వానికి ధనం ఒక ప్రవేశ స్థానం. ప్రియులారా, దేవుని పట్ల వ్యక్తీకరించే నమ్మకత్వంలో ఆర్థిక గృహ నిర్వాహకత్వం అతి చిన్నది. ఇది నిచ్చెనలో క్రింది మెట్టు వంటిది. మొదటి మెట్టును ఎక్కకపోతే పైకి వెళ్ళలేవు. ప్రియులారా, ఈరోజు ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండండి. రేపటి నాడు గొప్ప విషయాల కోసం దేవుడు నిన్ను నిచ్చెనలో పైకి నడిపిస్తాడు. కనుక దేవుని వాక్యాన్ని విన్న మనము నమ్మకత్వంతో ఉందాం. ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉందాం. గొప్ప ఆశీర్వాదాలు దేవుని ద్వారా పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడై ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, నీకు స్తోత్రాలు.
నాయన ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. రక్షణ మారు మనస్సు లేని బిడ్డలకు రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. నాయన, అనేక మంది నీ సత్యాలను గ్రహించలేని స్థితిలో ఉన్నారు. వారి హృదయపు నేత్రములను తెరవండి. నాయన, వివాహములు, ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. తండ్రి, అనారోగ్యముతో ఉన్న బిడ్డలు ఉన్నారు. వారికి కావలసిన ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. తండ్రి, ఈ నేటి దినాన పుట్టినరోజు మరియు పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అందరికీ దయచేయమని ఈ దిన దీవెనలతో నింపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.